రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నలో వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు తెలుసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా. ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇక ఇస్తారో అది కూడా ఇది ఒకటే వార్తలు పెడతారు ప్రజలు, దాని ఏం అనుమానం లేదు కదా. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానా మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడుదల చేస్తాడు నెక్స్ట్ ఏడిగా మరిగా. ఎందుకంటే ఇలా ప్రజలు ఒక తప్పు నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ సరికి మేము రైతు భరోసా ఇవ్వకుండా కూడా మనకు మాకు ఓట్లేసారు, మాకు డిఏలు పీఆర్సీ ఏం అమలు చేయకుండా కూడా మాకు ఓట్లేసారు, ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, నిరుద్యోగుడు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు, గ్రామ పంచాయతీలకు మున్సిపల్కి ఒక్క పైసా ఇవ్వకుండా మాకు ఓట్లేసారు అని చెప్పి ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. దానికి మనమే కారణం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే రైతు భరోసా రెగ్యులర్ గా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక విడత వేసాక మళ్ళా మాకు రైతు భరోసా వేసండి మీకు ఓటు గుర్తారనుకోండి, నెక్స్ట్ రాదిగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ చెప్పుకున్నారు, సార్ మన హామీలన్నీ గాలి కొలేస్తాం, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆడ చెప్పొచ్చిండు. అందుకే నా కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ సభలో రైతు బంధు వేస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో ఎందుకు దాని గురించి చర్చ జరగలేదు? రైతు భరోసా గురించి చర్చ ఎందుకు జరగలేదు? మరి రైతు భరోసా వేసే ఉద్దేశం లేదు, రైతులు ఆలోచించాలి. ఇప్పటికీ ఈ 2 విడతలు కలిపి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్. ఇక నెక్స్ట్ రెడీ ఉన్నది. నాకు తెలిసి 3 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఇక 3 విడతలు కలిసి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మళ్ళా ఇప్పుడు ఒకటి ఇచ్చి పాతది మొదటిది ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత